ఇశ్రాయేలు మధ్యకు దేవుడు వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి వారు తృణీకరించారు కాబట్టి వారు కూడా విమోచన కావాలి. ప్రియులారా, గత పాఠంలో నేను చెప్పాను ఏమిటి అనగా, ఆత్మకు విమోచన యేసు ప్రభు వారు సిలువలో మరణించడం ద్వారా దొరికింది. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆ ప్రియ ప్రభు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించారు. తద్వారా మన ఆత్మకు విమోచన దొరికింది. శరీరానికి విమోచన కావాలి. శరీరానికి విమోచన లేదు కాబట్టి ఈ శరీరంలో అనేక రోగాల చేత మనం మూలుగుతూ ఉన్నాం. గత పాఠాల్లో నేను చెప్పాను, పౌలు గారంతటి మహాభక్తునికి ఒక ముళ్ళు ఉంది. నీకు నాకు ముళ్ళులు ఉండడంలో ఆశ్చర్యం లేదు. వాక్యం వింటున్న ప్రియ చెల్లమా, డయాబెటీస్తో, బ్లడ్ ప్రెషర్తో, ఆయా అనారోగ్యాలతో బాధపడుతున్నావా? ఈ